ఒకప్పుడు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు విషయంతో నిండిన జీవితాలే. అంటే పాపంతో నిండిన జీవితాలే కాదా మనందరివి కూడా? ఎలా ఉన్నారు బాప్తిస్మానికి ముందు? బాప్తిస్మానికి ముందు మీ బ్రతుకు, మీ జీవితం, మీ ప్రవర్తన ఏంటో జ్ఞాపకం చేసుకోండి. అయినా మీలాంటి వారు సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన మీకు పరలోకంలో దేవుడితో పాటు దేవుని పక్కన దేవుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చుండే గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తానన్నాడు. నువ్వు ఎవరు? నువ్వు, నేనెవరిని, నువ్వెవరు, మనం ఎవరు అసలు? అప్పుడప్పుడు ఎవడో ఒక ముఖ్యమంత్రి గారు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటేనే గొప్పగా ఫీల్ అయిపోయే వాళ్ళు, ఎవడో ఒక ప్రధాని గారు ఇంటికి పిలిచి భోజనానికి పిలిస్తే అమ్మో జీవిత కాలంలో మర్చిపోలేని అనుభూతిగా చెప్పుకుంటామే. అలాంటిది 3 లోకాలను కలగ చేసిన ముల్లోకాల చక్రవర్తిగా, సృష్టికర్తగా దేవుడు పరలోకంలో ఆయన కూర్చుని సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను కూర్చోబెడతానని మాట్లాడుతున్నాడు అని అంటే ఏంటి నీకున్న అర్హత? ఇది ఏంటి నీకున్న, ఎలా వచ్చింది నీకు అర్హత? ఎలా వచ్చింది నీకు గొప్పతనం? ఈ గొప్పతనం నీకున్నటువంటి నీ కులమో, లేదా నీకున్నటువంటి అందమో, నీ చదువో, నీకున్న ఆస్తి, అంతస్తు, వీటిలో దేని వలన కాదయ్యా. ఇది కేవలం అన్నాడు కృప చేతనే అన్నాడు, అంతే. బై గ్రేస్.